చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ప్రస్తుతం అసలు ఆమె మృతికి కారణాలేంటో చెప్పాలంటున్నారు వాళ్ళు. పోలీసులు ఏం మాట్లాడడం లేదని, అల్లు అర్జున్ కూడా ఇప్పటివరకు స్పందించడం లేదు అంటున్నారు రేవతి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాటలో మృతి చెందినటువంటి రేవతి బంధువులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ఘటనకు సంబంధించి వారు ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది? థియేటర్ దగ్గర మీరు ఉన్నారా? అంటే నేను ఆ టైంలో లేకుండా సార్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినాను. నేను మా మామ కాల్ చేసి రా అర్జెంట్ అంటే వచ్చేవరకు పోలీసు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటా హాస్పిటల్కి తీసుకుపోయారు. ఏం లేదు అని చెప్పారు. బాబుని హాస్పిటల్ తీసుకుపోయారు అని చెప్పారు, కానీ మా అత్తని ఎడికి తీసుకుపోయారో చెప్పలేదు. నేను అలాని గట్టిగా అడేసరికి, సార్ నేను మీకోసం చెప్పలేదు, మా సార్ ఏం చెప్తే అది చేస్తాం, మీరు చెప్పే ఆన్సర్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని కానీ నేను లేని అని చెప్పి నాకు చెప్పిండు. సరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వ్యాన్లో కూర్చోబెట్టి మా ముగ్గురిని వ్యాన్కి వెళ్ళేటప్పుడు సగం దూరంకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసి స్టేషన్లో తీసుకొని కూర్చోబెట్టారు మమ్మల్ని. అటు హాస్పిటల్ తీసుకువెళ్ళు, అటు లేదు స్టేషన్లో 1.5 hour టైం పాస్ చేసారు. నాకేమనిపించి అంటే అల్లు అర్జున్ సినిమా థియేటర్లో ఉన్నంత వరకు ఏం చేయొద్దు, తర్వాత పోయిన తర్వాత చూద్దామని చెప్పి అల్లు ఉన్నంతసేపు టైం పాస్ చేసారు మాతోటి. తర్వాత వచ్చిన తర్వాత సంథింగ్ మా సో అండ్ సో అని చెప్పి చూసేవారికి గాంధీకి బాడీ వచ్చింది, అయినా చెప్పలేదు. అప్పటికి పోలీసు వాళ్ళు సేఫ్ ఉందని చెప్పారు. మా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు బాడీ వచ్చేసిందిరా అని చెప్పి. అప్పటివరకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఇప్పటిదాకా కూడా మా వాళ్ళే మేమే కన్ఫర్మ్ చేసేవారికి వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్, మీకు ఎవరు ఇచ్చారు? మా దగ్గర ఉన్న టికెట్స్ కూడా గుంజుకురంట పోలీసు వాళ్ళు. వాళ్ళకి టికెట్స్ తీసుకున్న రైట్స్ లేవు. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద తొక్కిసలాట జరిగింది అంటే పిల్లలతో వీళ్ళు ఫ్యామిలీ ఉండే, అసలు అక్కడ ఏం జరిగిందని మీకు చెప్పారు? మా మామతో మాట్లాడితే తొక్కిసలాట అంటే నాకు ఫ్యాన్స్ వచ్చి లేలే, ఈయన లోపల ఉండే, ఈయన బయట ఉండే. సో ఆ డిస్టర్బెన్స్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది, లేకుంటే ఇంత కాకపోతుండే. ఇప్పుడు మాకు ఏంటంటే పోలీసు వాళ్ళు నూకిరా, ఫ్యాన్స్ నూకిరా, అది తెలియాలా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమో ప్రెజర్ చేస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీరు జల్లి చేసే పోస్ట్ మార్టం చేద్దాం, అది చేద్దాం, మీరు వేరేది ఏమైనా ప్లాన్ ధర్నా చేద్దాం అనుకుంటారా? శ్రీతేజ బాబుకి సంబంధించిన పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది? మీరు అక్కడికి వెళ్ళి వచ్చారు కదా. ఇప్పుడు ఆయనకి 1 or 2 minutes ఆక్సిజన్ ఆగిపోయింది. సిపిఆర్ వల్ల ఆక్సిజన్ చేసారు. ఆ 1 or 2 minutes వల్ల బ్రెయిన్కి, లంగ్స్కి, లివర్కి, కిడ్నీకి ఆక్సిజన్ లేదు. ఇప్పుడు లంగ్స్కి ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది ఆక్సిజన్ వల్ల. దాని తర్వాత ఇవన్నీ ఒక్కొక్క టెస్ట్ చేయాలంటే 72 hours తర్వాత వరకు ఏం చెప్పలేమని చెప్పి 72 hours తర్వాతనే చెప్తాం. ఒక్కొక్క టెస్ట్కి 6 hours గ్యాప్ అవుతుంది. దాని తర్వాత ఏమన్నా మీకు చెప్పగలుగుతామని చెప్పారు. ఇప్పుడు దీని మీద ఎవరు రెస్పాండ్ అవుతలేరు. అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతారా, లేకుంటే థియేటర్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలా, అల్లు అర్జున్ మీద కంప్లైంట్ ఇవ్వాలా, పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలా, మాకు అర్థమవుతలేదు. దానికోసం అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ఇది మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు వాళ్ళు రాత్రి సినిమాకి రావడము, ఇలా జరగడము. ఒక చిన్న పాప ఉంది, బాబు ఉండు. బాబు ఆల్రెడీ చాలా సీరియస్ పరిస్థితిలో ఉంది. అమ్మాయి అయితే చనిపోయింది. అయితే ఆమె చనిపోయింది, ఎలాగో ప్రాణం తేలేం, కానీ బాబునన్న మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి అల్లు అర్జున్ దీనికి ముందుకు రావాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న సినిమాకి వచ్చారు కాబట్టి మొత్తం బాధ్యత అయినదే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి అండదండగా ఉండి వాళ్ళకి ఏం కావాలి, కుటుంబ సభ్యులకు మొత్తం ముంగలుండి జరిపించాలని నేను ఎమర్జెన్సీగా కోరుతున్నాను. అల్లు అర్జున్ దిగి రావాలి. దీని గురించి ఆయన ఖచ్చితంగా ఇలా కుటుంబ బాధ్యతలది మొత్తం ఏమున్నా ఆయన చూసుకోవాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే మా చుట్టాలు, బంధువులు ఇతర వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, కొలీగ్స్, ఇట్లా నాకు నైట్ తెలిసింది ఈ విషయం. కాకపోతే నాకు మార్నింగ్ మన అన్నతో ఫోన్ వచ్చింది, అరే వాళ్ళు ఎవరో కాదు మన వాళ్ళే అని చెప్పారు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు దిగి రావాలి, దీనికి స్పందించాలి. పోలీసు వాళ్ళు కొంచెం చాలా రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు వాళ్ళు, అది పద్ధతి కాదు. పోలీసు వాళ్ళది ఏమున్నా అక్కడ చూసుకోవాలి. వీళ్ళ కుటుంబానికి మాత్రం మంచిగా మేలు జరగాలి. ఇంకో పాప ఉంది, బాబుకి గినంగా మంచిగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి బాబుకు మాత్రం మంచి జరగాలని కోరుతున్నాం. మేము అది జరిగే వరకు మేము ఇక్కడ బాడీని తీసుకెళ్ళాం. సో ఇది పరిస్థితి. బాబు పరిస్థితి విషయం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఘటన పైన అల్లు అర్జున్ స్పందించాలి, బాబుకు మెరుగైన ఆరోగ్య సేవలు అంటే చికిత్స అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు అల్లు అర్జున్ స్పందించకపోవడం కూడా బాధాకరం అంటున్నారు. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ స్పందించి వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి వారు